హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు గారు వేట అయితే మొదలు పెట్టేశారండి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ఈ విధంగా కరువు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగం ప్రక్షాళన అయితే చేయబోతున్నట్టు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారులు పెద్ద ఎత్తున బదిలీ చేశారండి. నిజాయితీలు, సమర్థత గుర్తింపు తెచ్చుకున్న వారికి కీలక శాఖల బాధ్యతలను అయితే అప్పగించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పేరుతో జరుగుతున్నటువంటి తీవ్ర వివాదాలకు అధికారులుగా పేరు పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. ఇక వారిని కూడా ఈ విధంగా రుణ పరిపాలనా శాఖ రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. ఒక కీలక శాఖలకు సంబంధించి కార్యదర్శులు, విభాగాధిపతులుగా ఉన్న 21 మంది అధికారులకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గారు ఉత్తర్వులు కూడా జారీ చేశారండి. అదేవిధంగా వివాదాస్పదంగా ఉన్నటువంటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, వీరందరినీ కూడా ఈ విధంగా ముఖ్యంగా జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించడం అయితే జరిగిందండి. మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి ఈ విధంగా అవినీతి లేదా ఖచ్చితంగా మార్పు లేని వాళ్ళను వీరందరినీ కూడా ఈ విధంగా రిపోర్ట్ చేయాలని చెప్పి చేయడం జరిగిందండి. మొత్తానికైతే వేటైతే మొదలు పెట్టేసింది ప్రభుత్వం. అయితే నిజాయితీగా ఉన్న వారిని మాత్రం ఉంచి మిగతా వారిని అయితే పక్కన పెట్టిందండి. నిజాయితీగా ఉన్న వాళ్ళకి మంచి పదవులను కూడా కల్పించడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.